నమస్తే అండి. ఈరోజైతే ఉసిరికాయ పచ్చడి మీతో షేర్ చేస్తున్నానండి. ఇది మా అమ్మ పెట్టే విధానంలో పెడుతున్నానండి. మా అమ్మ స్టైల్లో చాలా బాగుంటుందండి. పచ్చడి అయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. అస్సలు చెడిపోదు ఇది. అన్నంలో అయితే చాలా బాగుంటుందండి, వేడివేడి అన్నంలో అయితే. ఇక ఇవైతే శుభ్రంగా కడిగేసుకొని ఇలా అయితే పొడి బట్ట పైన వేసేసి ఈ తేమంతా పోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలండి. తర్వాత ఇక ఈలోపు అయితే చింతపండు అండి 200 గ్రాములు, నా దగ్గర పావు కిలో ఉంది, అందుకని చెప్పి ఇలా అయితే కొద్దిగా తీసేస్తున్నానండి. 200 గ్రాములు అయితే సరిపోతుంది ఒక కేజీ ఉసిరికాయలకైతే. ఇంకా ఈ ఇందులో పీసులు కానీ ఇంకేమన్నా చింతపిచ్చలు కానీ ఉంటే అన్నీ తీసేసుకొని శుభ్రం చేసేసుకొని ముందుగా అయితే కొంచెం నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని ఒక పెద్ద గ్లాసు నిండుగా నీళ్లు వేసి కొద్దిసేపు అయితే నానబెట్టేసుకోవాలండి. ఒక అరగంట అలా నానబెట్టేసుకున్నప్పుడు బాగా మెత్తగా అవుతుందండి. ఇది మనకి గుజ్జు బాగా వస్తుంది. ఇది ఇలా అయితే ఇంత గ్లాసు ఒక పావు లీటరు మైన ఉంటుందండి. ఇది ఈ గ్లాసు నిండుగా నీళ్ళు వేసేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టేసుకోవాలండి. ఇలాగైతే ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పైన ఇట్లా అయిపోయిన తర్వాత అప్పుడే మనకి కనిపిస్తుందండి ఇది బాగా మెత్తగా అయిందా లేదా, నానిందా లేదా అని. ఇంకా ఇవైతే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఇది 100 గ్రాములు కారము, 100 గ్రాములు సాల్ట్, అలాగే ఇవి ఒక 3 స్పూన్స్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులండి. అలాగే ఇవి 4-5 వెల్లుల్లి గడ్డల రెబ్బలండి ఇవైతే. ఇంకా ఇవన్నీ ఇలా సిద్ధం చేసేసుకున్నాను. ఇక ఇవైతే పోపు పెట్టుకోవడానికండి. ఇలా అయితే ఇక ముందుగా అయితే ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు ఇవన్నీ ముందు కొద్దిగా దూరగా ఫ్రై చేసుకొని చల్లారాక ఇవైతే పౌడర్ పట్టుకోవాలండి. ఇవైతే గినక కొంచెం ఇవి చిటపటలాడాక తీసేస్తే సరిపోతుందండి. మరి నల్లగా వేసుకొని చేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది తేడాగా ఉంటుందండి. కొంచెం ఇలా కలరు చేంజ్ అయ్యేంత వరకు ఉంచేసి తీసేయాలి. ఇంకా ఇవి చల్లారనిచ్చేసి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి. ఇక ఆయిల్ అయితే ఒక పావు లీటర్కి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ అయితే వాడనండి. ఇలా అయితే పావు లీటర్ పైన తీసుకున్నాను. ఇంకా అదే సిమ్లో పెట్టేసి ఈలోగా చింతపండు అయితే ఇలా గుజ్జు మొత్తం ఇలా అయితే చేసుకోవాలండి. ఇలా మెత్తగా పిసికేస్తే గుజ్జు అంతా వచ్చేస్తుంది ఇది. ఇంకా మనము ఏదన్నా జల్లెడ లాంటిది ఉంటే గినక అందులో వేసేసి బాగా ఈ గుజ్జు మొత్తం ఇట్లా బయటికి వచ్చేంత వరకు బాగా ఇది అనుకోవాలండి. ఇలాగైతే గినక మొత్తం ఇలా మనకి ఎంతవరకు వస్తే అంతవరకు మొత్తం గుజ్జు అంతా తీసేసుకోవాలండి. ఇలా అయితే ఇంకా ఇంకొంచెం మళ్ళీ ఇంకొక గ్లాస్ కూడా మళ్ళీ వేసానండి నీళ్ళు అయితే. ఇలా మొత్తం అనేసుకొని చూడండి, ఇలాగైతే మొత్తం గుజ్జు అంతా వచ్చేలాగా ఇలా అయితే అనేసుకోవాలండి మొత్తము. ఇంకోసారి వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి కలిపేసి అంటే మొత్తము అందులో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేస్తుందండి. ఇంకా ఇలాగైతే మొత్తం 2 గ్లాసుల నీళ్ళు వాడానండి ఆ గ్లాస్తో అయితే. ఇంక ఇలా మొత్తం తీసేసుకొని ఇంకా ఇదైతే పొయ్యి పైన పెట్టేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇది బాగా కొత్త చింతపండు వాడడం వలన కలర్ కూడా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. పాతదైతే కొంచెం నల్లగా ఉంటుంది కాబట్టి పచ్చడి కూడా కలర్ తగ్గుతుంది. ఇంకా ఇదైతే మొత్తం ఇలా గుజ్జు మొత్తం వచ్చేసిందండి చిక్కగా. చూడండి, మనం పులిహోరాకి చేసుకుంటాం కదా ఆ టైప్లో వచ్చింది బాగా చిక్కగా ఇదైతే. ఇంకా ఇది పొయ్యి పైన పెట్టేసుకొని కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే ఇది తొందరగా మాడుతుందండి, అడుగంటుతుంది ఇది. ఇక మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇదైతే. ఇంకా ఈలోపు అయితే ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇంకా ఇలా ఉసిరికాయలు వేసేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. అది కూడా చిన్న మంట పైనే. ఎక్కువ మంట పెట్టేసామంటే పైన అంతా లేయరు మనకి ఫ్రై అయినట్లు కనిపిస్తుంది, లోపల మట్టుకు అట్లా గట్టిగా ఉంటుందండి. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మెత్తగా అంటే మనం ఇలా పట్టుకుంటే చీలాలండి, 4 పాయలుగా అట్లా మెత్తగా అయ్యేటట్లు మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. ఇలా అయితే 3 వాయిలుగా వేసి నేను ఫ్రై చేశానండి. ఒకేసారి అన్నీ వేస్తే వేగవు కదా తొందరగా. అలా ఆయిల్లో మునిగేటట్లు, అంటే మరీ మునగడం అంటే మునగడం కాదండి, కొంచెం ఆయిల్ సరిపోయేటట్టు ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే బాగా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నీ. ఇక తర్వాత ఇది కొంచెం బాగా వేడెక్కాక చింతపండు గుజ్జు, ఇందులో సాల్టు తీసి పెట్టుకున్నాం కదా 100 గ్రాములు సాల్టు, అందులో సగం వేసేసి బాగా ఇలా తిప్పుకోవాలండి. ఇది బాగా చిక్కపడాలండి, బాగా దగ్గరికి రావాలి చింతపండు గుజ్జు అంతా, అప్పుడే పచ్చడి మనకి చెడిపోదండి. ఇది మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి చింతపండు గుజ్జు అయితే. ఇది కొంచెం బాగా చిక్కబడ్డాక ఇక ఇలా కాయ అయితే చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే రావాలి. ఇంకా ఈ చింతపండు కొంచెం దగ్గర పడ్డాక ఇంకా ఇందులో కారం కూడా వేసేసుకొని మిగిలిన సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇంకొంచెం చిక్కబడాలండి. ఇంకా ఇప్పుడు మిగిలిన సాల్ట్ కారము మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకుంటూ ఉండాలండి, ఇంకా మొత్తం కలిసేంత వరకు. ఇక మనము ఆవాలు, మెంతులు, జీలకర్ర పట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇంకా వెల్లుల్లి కూడా అట్లాగే వేసుకోవచ్చండి, కానీ మా బాబు అయితే మొత్తం ఏరి పడేస్తాడండి, అవి తినడు వాడు. అందుకోసమయ్యి నేను కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను, అట్లా అయితే బాగా కలిసిపోతుంది పచ్చడిలో, ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుందండి దానికి పచ్చడికి. అందుకని కొంచెం అలా గ్రైండ్ చేసి కలిపేసాను వెల్లుల్లి కూడా. ఇలా అయితే బాగా ఇంకా దగ్గర పడిపోతుందండి. ఇంకొద్దిసేపు ఉంచితే అయిపోతుంది. ఇంకా కలర్ కూడా చూడండి ఎర్రగా ఇలా అయితే అయిపోయిందండి. ఇంకా ఆవాల పొడి కూడా వేసేసాను. ఎక్కువ ఆవాల పొడి వేసుకున్నా ఆ ఘాటు అంతగా బాగోదండి, తగు మాత్రం వేసుకుంటేనే బాగుంటుంది. అంటే మనకి కిలో కాయలే కదా మనకి, అందుకోసం నేను కొంచెమే తీసుకున్నాను ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువ పట్టుకోవచ్చు మనము. ఇంకా కొద్దిగా సాల్ట్ మిగిలిందండి, కొంచెం ఉప్పగా అనిపించింది, అందుకే అది కలపలేదు. ఒక 2 రోజులు పోయాక చూసి మళ్ళీ కలుపుదాంలే అని చెప్పి తీసానండి. ఇంక ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఇవి వేయించిన ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో మనము పోపు పెట్టుకోవాలండి. ఇందులో కొన్ని అంటే మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసానండి. ఇక ఇలా ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసి అవి కొంచెం వేగాక మనము చింతపండు గుజ్జు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కారము, ఉప్పు వేసి ఇంకా ఇది కూడా వేసేయాలండి. అంటే ఇది మనం పోపు పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం చల్లారాలండి, వేడి మీద అయితే వేయకూడదు ఇది చింతపండు గుజ్జు. కొంచెం ఆయిల్ చల్లారాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ పచ్చడంతా అందులో వేసేసి ఈ గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసేసి ఇంకా మనము ఇవి వేయించిన ఉసిరికాయలు అన్నీ వేసేసి బాగా ఆ ఉసిరికాయలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తము మీరు ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. కొంతమంది అయితే మరి నూనె పైన తేలుతూ ఉంటుంది ఎర్రగా, మా ఇంట్లో అయితే ఇష్టపడరండి అట్లా, అందుకే నేను ఏ పచ్చళ్ళైనా కొంచెం తక్కువే వేసుకుంటాను నేను. చూడండి ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇది కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊడుతున్నాయండి. ఇంకా ముందైతే తినేస్తున్నాను కొద్దిగా పెట్టేసుకొని. ఇంకా చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే గినక. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి, చల్లారాక ఇలా డబ్బాలో అయితే ఎత్తి పెట్టేసుకుంటున్నాను. కొంచెం చిన్న డబ్బాలో తీసి పెట్టేసుకుంటే మనము డైలీ యూజ్కి అయితే పనికి వస్తుందండి, ఎప్పుడంటే అప్పుడు మనం వేసుకోవడానికి. ఇలా మొత్తానికి అయితే అయిపోయిందండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే అండి.